హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేదైతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లో 8th క్వశ్చన్ అయితే చేస్తున్నాం. చూడండి పిల్లలు, ఎన్ ఆల్జీబ్రిక్ టెక్స్ట్ బుక్ హ్యాజ్ ఏ టోటల్ ఆఫ్ 1382 పేజెస్. ఒక బుక్ ఉందంట పిల్లలు, ఆ బుక్ అనేది 1382 పేజెస్ అయితే ఉంది. అంటే సపోజ్ ఈ బుక్కే ఉందనుకుందాం, ఈ బుక్లో టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయంట? 1382 పేజెస్ అయితే ఉన్నాయి. అయితే ఇట్ ఈస్ బ్రోకెన్ అప్, అది విరిగిపోయింది ఇంటూ టూ పార్ట్స్గా విరిగిపోయింది. అయితే ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది బుక్ హ్యాస్ 64 పేజెస్ మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ది బుక్ 64 పేజెస్ ఎక్కువ ఉంది దేనికన్నా? ఫస్ట్ పార్ట్ కన్నా. హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బుక్? ఒక్కొక్క పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నది అనేది మన క్వశ్చన్. ఇప్పుడు మనమైతే దీనికి ఆన్సర్ చేద్దాం. దీనికి ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను పిల్లలు, లైక్ జస్ట్ ఫర్ ఫన్ అంతే, అందులో ఇంకేమీ లేదు. ఈ సమ్ చెయ్యమని చెప్పినప్పుడు నేను క్లాస్లో చెప్తుంటే మా స్టూడెంట్ ఒక మంచి వెరైటీ ఆన్సర్ అయితే ఇచ్చింది నాకు. తన పేరు కూడా వద్దు, పేరు ఎందుకులే. తను ఏం చెప్పిందంటే, మేడం ఓకే 2 పార్ట్స్ కదా బుక్ అయింది, అయితే నేను దీన్ని డివైడెడ్ బై 2 చేసేసి ఒక దానికి ప్లస్ ఒక దానిలోంచి 64 పేజెస్ తీసి ఇందులో కలిపేస్తాను అని చెప్తుంది. అంటే తను ఎలా చేస్తుంది అంటేనంట, 1382/2 చేసేసి ఆ వచ్చిన ఆన్సర్కి ప్లస్ 64 చేసేసి ఇంకొక దాంట్లో అదే ఒక దాంట్లోంచి మైనస్ చేసేసి నేను రాసేస్తానంటుంది. అలా రాస్తే మనకు మార్క్స్ ఇవ్వరమ్మా, అలా రాస్తే మనకి మార్క్స్ అనేది ఇవ్వరు. సరే, ఇంకా స్టోరీ ఎందుకు కానీ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. ఆన్సర్ చూద్దాం. చూడండి, లెట్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఎక్స్. అంటే స్టూడెంట్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, అందుకే వాళ్ళు నాతో అంత క్లోజ్గా మాట్లాడతారు, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద సెకండ్ పార్ట్ వై. ఫస్ట్ పార్ట్ని ఎక్స్ అనుకుంటున్నాను, సెకండ్ పార్ట్ని వై అంటున్నాను. టోటల్ పేజెస్ ఎన్ని ఇచ్చాడు? 1382. సో ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1382. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. కండిషన్ ఏమి ఇచ్చాడు? ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది బుక్ హ్యాస్ 64 పేజెస్ మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే వై ఈక్వల్ టు 60 పేజెస్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి ప్లస్ లెస్ దెన్ అంటే మైనస్ తీసుకుంటాం. 64 ప్లస్ ఎక్స్. రైట్, అర్థమైందా? అంటే ఇదేంటి? ఈ వైని తీసుకొచ్చేద్దాం. చూడండి పిల్లలు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 64 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? -64. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1382, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -64. వై క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 1318. ఎక్స్ ఈక్వల్ టు 1318/2. ఎక్స్ ఈక్వల్ టు 659. రైట్, అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ వాల్యూ రాగానే ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 or 2. నేనైతే 2లో చేస్తున్నాను, ఎందుకంటే 1కి 1382 అది చాలా పెద్ద వాల్యూ ఉంది, ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం అని చెప్పి ఈక్వేషన్ 2లో రాస్తున్నాను. మనం ఎందులో రాసినా సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. చూడండి, సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -64. 659 మైనస్ వై ఈక్వల్ టు -64. మైనస్ వై ఈక్వల్ టు -64. ఇది పాజిటివ్ అటు వెళ్తే నెగిటివ్, -659. ఇదైతే చూడండి పిల్లలు, మైనస్ వై ఈక్వల్ టు -723. మైనస్ మైనస్ క్యాన్సిల్, వై ఈక్వల్ టు 723. దేర్ ఫోర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ బుక్ ఈజ్ 659 pages. ద సెకండ్ పార్ట్ ఆఫ్ బుక్ హ్యావ్ 723 pages. రైట్, అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 9th క్వశ్చన్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, బట్ క్లారిటీగా వింటే అంత కన్ఫ్యూజ్ అనేది ఏమీ ఉండదు. నేను ఈజియర్ వేలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, మీరు కూడా అలానే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి పిల్లలు. క్వశ్చన్ చూడండి, ఏ కెమిస్ట్ హ్యాస్ 2 సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ స్టాక్. ఒక కెమిస్ట్ ఉంది అంటే ల్యాబే ఉందనుకో, చిన్న ఒక కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. మీ స్కూల్లో అందరి స్కూల్లోని కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి కదా ఫిజిక్స్కి, అలా ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటవి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఉంది. అదేంటంట, 1 ఈజ్ 50% సొల్యూషన్, ఒకటి 50% సొల్యూషన్, అండ్ అదర్ ఈజ్ 80% సొల్యూషన్. ఈ 50% 80% అంటే ఏంటంటే, మీకు లైక్ చెప్తాను ఉండండి. మనందరం పాలు తెచ్చుకుంటాం కదా, మిల్క్, అయితే అందులో ఎక్కువ వాటర్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇందులో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ కంటే ఎక్కువ వాటరే ఉన్నాయి, అంటే ఆ పాలు చాలా బాగాలేదు అలా అనమాట. అంటే ఇది 50% అంటే హాఫ్ ఆఫ్ ది. రైట్, అర్థమవుతుందా? అలానే 80% సొల్యూషన్ 2 ఉన్నాయి. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్ టు ఆబ్టైన్ 100 ml ఆఫ్ ఏ 68% సొల్యూషన్. ఆ రెండింటిని యూజ్ చేసి 100 ml అంటే ఒక 100 ml బాటిల్లో 68% సొల్యూషన్ని
ఫిల్ చేశారు. అయితే అందులో ఈ 68% సొల్యూషన్‌లో 50% సొల్యూషన్ ఎంతుంది? 80% సొల్యూషన్ ఎంతుంది? అంటే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను ఒకసారి. ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసావు నువ్వు. అప్పుడు నీకది 2 గ్లాసెస్ మిల్క్ అయింది. అది నీకొక బౌల్‌లో ఉంది. అయితే అది ఎలా ఉంది? హాఫ్ ఆఫ్ ది మిల్క్ ఉంది. హాఫ్ ఆఫ్ ది వాటర్ ఉంది. అలా కాకుండా ఈసారి హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని 1 ½ గ్లాస్ వాటర్ ఏసావు. ఇందులో ఏముంది? ఓన్లీ 20% మిల్క్ ఉంది. మిగిలిన 80% నీ దగ్గర వాటర్ ఉన్నాయి ఇందులో. ఈ 2 బౌల్స్‌లో ఉన్నవి ఇంకొక బౌల్‌లోకి నువ్వు మిక్స్ చేసావనుకో, అందులో ఈ 50% మిల్క్ ఉన్నది ఎంత కలిపావు? 20% మిల్క్ ఉన్నది ఎంత కలిపావు? నీకు అర్థమవుతుంది కదా చిన్న? ఓకే. రైట్. చూడండి ఆన్సర్ చూడండి ఒకసారి పిల్లలు. ఈ చిన్న అండం అలవాటు నాకు ఎవరినైనా సరే. లెట్ ద క్వాంటిటీ ఆఫ్ 50% సొల్యూషన్ ఎక్స్. 50% సొల్యూషన్‌ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ద క్వాంటిటీ ఆఫ్ 80% సొల్యూషన్ వై. అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 100 ml తీసుకున్నాడు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 100. ఓకే. మిక్సింగ్ బై సొల్యూషన్స్ ఇట్ షుడ్ బి 68% సొల్యూషన్. అంటే 50% ఆఫ్ ఎక్స్ కలిపాడు. 80% ఆఫ్ వై కలిపితే ఎంత అయింది? 60% ఆఫ్ 100. పర్సెంట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? 50/100 అంతే కదా. 50% అంటే ఏంటి? 50/100 ఇంటూ ఎక్స్ ఉంది. 80% అంటే 80/100 ఇంటూ వై ఉంది. 68% అంటే 68/100 ఇంటూ 100. ఈ 100లో ఈ రెండిటికి ఎల్సిఎం తీసాం అనుకో, 1/100 ఇక్కడ కామన్ తీస్తాం, ఇక్కడ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తాం. రైట్, అర్థమైంది కదా పిల్లలు? నేను ఆ స్టెప్ మిస్ చేశాను. ఇదేమవుతుంది? 50x ప్లస్ 80y ఈక్వల్ టు 68,000. 6800 సారీ. అయితే దీనిలోంచి మళ్ళీ 10 కామన్ తీస్తున్నాను నేను. అప్పుడు 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో 5 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. నేను ఏం చేస్తున్నాను? ఈక్వేషన్ 1 అని 5తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు? 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5 ఇంటూ వై 5y ఈక్వల్ టు 5 ఇంటూ 100 500. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 3-2ని సాల్వ్ చేస్తాను చూడండి. 5x ప్లస్ 5y ఈక్వల్ టు 500 అనేది ఈక్వేషన్ 3. 5x ప్లస్ 8y ఈక్వల్ టు 680. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సైన్లు అనేవి చేంజ్ చేయాలి కదా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు. 5x క్యాన్సిల్ అవుతుంది. 5y 8y మైనస్ 3y ఈక్వల్ టు 500 మైనస్ 680 అంటే మైనస్ 180 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3y ఈక్వల్ టు 180. 3y ఈక్వల్ టు 180 అంటే y ఈక్వల్ టు 180/3y ఈక్వల్ టు 60 డిగ్రీ. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. x ప్లస్ y ఈక్వల్ టు 100, x ప్లస్ 60 ఈక్వల్ టు 100, x ఈక్వల్ టు 100 మైనస్ 60 ప్లస్ 60 అటు వెళ్తే నెగిటివ్. x ఈక్వల్ టు 40. దేర్ ఫోర్ ద క్వాంటిటీ ఆఫ్ 50% సొల్యూషన్ ఈజ్ 40 ml అండ్ 80% ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 60 ml. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు? మళ్ళీ నేను పాలు ఇవన్నీ ఇంటి దగ్గర ట్రై చేయకండి ఎవరును. జస్ట్ ఇది సమ్ మీకు అర్థం అవ్వడానికి నేను ఆ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. పిల్లలు మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.